హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ కోవా. ఇంట్లోనే 15 మినిట్స్లో త్వరగా కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. ఇందులోకి అరకప్పు మరిగించి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి 1.5 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ మార్కెట్లో ఎవ్రీడే మిల్క్ పౌడర్ అవైలబిలిటీలో ఉంటుంది కదా, ఆ మిల్క్ పౌడర్ యూస్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండాలి. లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే మిశ్రమం అంతా దగ్గరికి వస్తుంది. చూసారా, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే పాలకోవా చిక్కబడిపోయి దగ్గరికి వచ్చేసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కోవా బిళ్ళలను చుట్టేసుకోవాలి. ఈ విధంగా చేతిలో నూనె రాసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని రౌండ్గా చుట్టుకొని ఒకసారి ప్రెస్ చేస్తే కోవా బిళ్ళలు రెడీ అయిపోతాయి. ఈ కోవా బిళ్ళల పైన పిస్తాతో గార్నిష్ చేస్తే సూపర్గా ఉంటుంది. చూడటానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇన్స్టెంట్గా కోవా బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని వచ్చేసి పాలకోవా, దూద్ పేడ, ఇన్స్టెంట్ కోవా అని వేరే వేరే పేర్లతో పిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం.